హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా త్రిబుల్ ఆర్ తాలూకా ఒక డాక్యుమెంటరీ అయితే రిలీజ్ అయిందనమాట. ఆ మేకింగ్ ఎలా చేశారు, ఏ రకంగా సినిమా తీశారు, సో అట్లాగే ఎన్ని రోజులు ఎట్లా కష్టపడ్డారని చెప్పి కంప్లీట్గా ఒక 2 గంటలు అలా ఆ వ్యవధిలో వాళ్ళైతే ఒక డాక్యుమెంటరీ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారనమాట. ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత చాలామందికి అసలు ఎంత కష్టపడ్డారా, లేకపోతే ఇలా ఎలా తీయగలిగారు అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయినాయి అనమాట. ఒకసారి బాహుబలితో ఆల్మోస్ట్ 2000 కోట్లు కొట్టిన దర్శకుడు మళ్ళీ అలాంటి సక్సెస్ని రిపీట్ చేయాలంటే చాలా కష్టం గైస్. బట్ అక్కడ రాజమౌళి గారు కాబట్టి అది జరిగిందనమాట. సో దానికి తోడు 2 పవర్ఫుల్ ఫోర్సెస్ దానికి తోడైనాయి, తారక్ గారు అలాగే చరణ్ గారు. సో ఇద్దరు కలిశారు. రాజమౌళి గారు దానికి ఇంకొక సపోర్ట్ ఎక్కువైంది కాబట్టి అది హాలీవుడ్ వరకు వెళ్ళి ఆస్కార్ని సైతం గెలిచే వరకు కూడా మనకి వెళ్ళిందనమాట. త్రిబుల్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి అంటే ఇప్పుడు ఇండియన్స్లో ఎట్లాగైనా ఆ యాంటిసిపేషను అలాగే ఆ ఎగ్జైట్మెంటు అదంతా కూడా ఉంటుంది, అది యాక్సెప్టబుల్. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో బయట దేశాల్లో కూడా ఎవరెవరో చూశారు. ఈవెన్ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మన వెబ్ సిరీస్ ఉంది కదా, సో అందులో నటించిన కొంతమంది యాక్టర్స్ అలాగే చాలామంది మార్వెల్ యాక్టర్స్, సో చాలామంది అయితే త్రిబుల్ ఆర్ గురించి ట్వీట్లు వేయడం అలాగే దాని రెస్పాన్స్ చూసి షాక్ అవ్వడం అంతా కూడా మనం చూసామన్నమాట. సో ఈవెన్ హాలీవుడ్లో మనకి ఆస్కార్ ప్రజెంటేషన్ చాలా దగ్గరలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అలాగే ఆస్కార్స్ చాలా అవార్డ్స్ అయితే మనం చూసాం. సో ఎంత సక్సెస్ వచ్చింది అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఈ డాక్యుమెంటరీ చూసినాక నాకైతే అర్థమైందనమాట. రాజమౌళి గారు ప్రతి సీన్ కూడా రీక్రియేట్ చేసి సో ఈ యాంగిల్లో ఉండాలి, సో అగైన్ ఈ వ్యవధిలో ఉండాలి, అలాగే ఈ డైలాగ్ ఇక్కడ ఉండాలి అని చెప్పి ప్రతిదీ కూడా ప్రాపర్గా ఆయన అయితే కేర్ తీసుకున్నట్టు ఆయన కష్టం అయితే కనిపిస్తుంది అనమాట మనకి. సో దానితో పాటుగా చరణ్ గారు తారక్ గారు ఇద్దరు ఎంత కష్టపడ్డారో నిజంగా మనము కళ్ళారా చూడొచ్చు ఇంకా డాక్యుమెంటరీలో. సో అలాగే కొన్ని సీన్స్ అయితే మనం చూసాం. ఇప్పుడు మనం తారక్ గారిని పనిష్ చేసే ఒక సీన్ ఉంటుంది అనమాట, కొమరం భీముడు ఆ సాంగ్ ఉంటుంది కదా. సో ఆ సాంగ్ షూటింగ్ ఆ మేకింగ్ కూడా ఇందులో చూపించారనమాట. సో చూపించినప్పుడు మెయిన్ ఒక్క క్లిప్ దగ్గర మాత్రం అంటే చరణ్ గారు నార్మల్గా కొట్టిన తర్వాత తారక్ గారికి గట్టిగా తగిలిందేమో అని చెప్పి మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరకు వచ్చి మళ్ళీ కలిసి మాట్లాడుకొని కొంచెం ఎమోషనల్ అయినట్టు ఆ డాక్యుమెంటరీలో అంతా కూడా మంచి ఎలిమెంట్స్ అయితే మనకి చూపించారు గైస్. నిజంగా అంటే మేకింగ్లో కూడా ఎంత ఫన్ ఉంటుందా, మేకింగ్లో కూడా ఎంత అంటే ఎమోషనల్ ఉంటుందా అని చెప్పి మనకైతే అర్థమైందనమాట. సో మనం ఏం చూస్తాం, 4 ఫ్రేమ్స్లో ఒక థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఆ థియేటర్లో ఉన్న సినిమా మాత్రం మనకు అనిపిస్తుంది. బట్ ఆ సినిమా తీయడానికి బయట ఇంకెంత కష్టపడ్డారు, దానికి ఇంకెంత ఎఫర్ట్ పెట్టారు అన్నీ కూడా ఇలాంటి డాక్యుమెంటరీల వల్లే మనకు తెలుస్తుంది అనమాట. సో అగైన్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి గైస్, చాలా బాగుంది. అంటే మన తెలుగు నుంచి ఇలాంటి మేకింగ్ వీడియోలు రావడం ఎప్పుడు మనం చూసాం, బట్ 2 గంటల పాటు ఒక ఎక్స్క్లూజివ్గా మనకు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పిక్స్ అయితే పెట్టారు ఇందులో. సో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ గైస్.